పెళ్లి కాకుండానే తల్లినవుతా, అది నా ఇష్టం, మీకెందుకు అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది దివ్య సత్యరాజ్. సో మరి దివ్య సత్యరాజ్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తే, మన కట్టప్ప గారి కూతురు. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కట్టప్ప అనే పాత్రతోని సత్యరాజ్ గారు ఎంత మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా బాహుబలి పార్ట్ 1 వచ్చిన తర్వాత అసలు బాహుబలి గురించి ఎంతమంది మాట్లాడుకున్నారో లేదో తెలియదు, కానీ కట్టప్ప గురించి మాత్రం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చెప్పేసి. సో ఆ విధంగా తను ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. మరి ఇప్పుడు తన కూతురు దివ్య సత్యరాజ్ చేసినటువంటి కామెంట్స్ అనేవి సోషల్ మీడియానే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా కుదిపేస్తున్నానడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే పెళ్లి కాకుండానే తల్లినవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అది నా ఇష్టం, పెళ్లి చేసుకుంటేనే పిల్లలు కనాలా, తల్లి నవ్వాలి అని ఒక ఒపీనియన్ ఉంటే చాలు అనే విధంగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా అంటే ఏ ఒక్క భారతీయ మహిళ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వదు. మరి తను ఎందుకు ఇస్తుందంటే, నాకు ఆచారాలన్నా, సంస్కృతి అన్నా, సాంప్రదాయాలన్నా, దేవుడన్నా అస్సలు నమ్మకం లేదు, నేను నాస్తికుడైనటువంటి నా తండ్రి మాటని ఖచ్చితంగా గౌరవిస్తాను, తను నన్ను అదే విధంగా పెంచాడు, నేను అదే విధంగా ఉంటాను అనే విధంగా తను స్టేట్మెంట్ ఇచ్చారనమాట. మనందరికీ తెలిసిందే, తను ఒక న్యూట్రిషనిస్ట్గా కూడా చాలామందికి మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ డిఎంకే పార్టీలో ఉన్నారు, మనందరికీ తెలిసిందే. సో ఆ క్రమంలోనే మాట్లాడుతున్న సందర్భంలో ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా చేసింది. అదేవిధంగా ప్రేమ గురించి కానీ, పెళ్లి గురించి కానీ చాలా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా పెళ్లి మీద మాత్రం నాకు అస్సలే నమ్మకం లేదు, తాళి కడితేనే పెళ్లి అయినట్టు, తాళి కడితేనే ఇద్దరు కలిసి ఉండాలి, అండ్ ఒక ప్రేమికులు కూడా ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే ఇంట్లో ఉంటేనే అదొక సంసారం అవుతుంది, అదొక ఇల్లు అవుతుంది, పెళ్ళి అవుతుంది, ఇలాంటివేవి కూడా నేను నమ్మను, మనసులో ప్రేమ ఉంటే చాలు, అండ్ ఇద్దరం పెళ్లి చేసుకోకుండా కూడా కలిసి ఉండొచ్చు అని చెప్పేసి, ఒకే ఇంట్లో ఉండకుండా కూడా డిఫరెంట్ ఇంట్లో ఉండి కూడా ప్రేమగా ఉండొచ్చు అని చెప్పేసి, అంటే ఈ విధంగా అంటే ప్రతి ఒక్క దానికి కూడా విరుద్ధమే అన్నమాట. మన భారతీయ సాంప్రదాయాలు కంప్లీట్గా విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ నాన్నగారు అంటే సత్యరాజ్ గారు చిన్నప్పటి నుంచి కూడా అదే విధంగా పెంచారంట. సో తను అదే విధంగా ఉంటుందంట. వాళ్ళ నాన్న ఏ విధంగా అయితే నాస్తికుడిగా ఉన్నారో నేను కూడా అదే విధంగా నాస్తికురాలుగానే ఉంటాను అని చెప్పేసి చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా ప్రేమ గురించి కూడా గతంలో తను మోసపోయాను అని చెప్పేసి బ్రేకప్ అయినప్పుడు ఆ ఒక విషయాన్ని నా తల్లిదండ్రులకు కూడా నేను ఏమాత్రం కూడా చెప్పుకోలేదు, నాకు నేనే అనుభవించాను, నాకు నేనే బాధపడ్డాను, ఏడ్చాను, తర్వాత వాళ్ళతో హ్యాపీగా ఉన్నాను. సో అందులో ఏమాత్రం కూడా నేను ఎవరికి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నా లైఫ్ ఏంటి, నేను సింగిల్గా ఉండగలను, స్ట్రాంగ్గా ఉండగలను, ఎవరి సహాయం లేకుండా, ఎవరి తోడు లేకుండా కూడా నేను ఉండగలను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ మాటలు అనేవి ఎవ్వరూ కూడా సపోర్ట్ చేసే విధంగా అనిపించట్లేదు. అంటే ఒక ఆడపిల్లగా సింగిల్గా ఉండాలి, స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి కెరీర్ అనడంలో తప్పు లేదు, అది ఒప్పుకుంటారు. కానీ పెళ్లి నేను ఒప్పుకోను, తాళి కడితేనే పెళ్ళి అవుతుందా, ఒక ఇంట్లో ఉండకుండా కూడా సంసారం చేసుకోవచ్చు, మరీ ముఖ్యంగా అందరూ కూడా దారుణంగా భావిస్తుంది ఏంటంటే, తను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఒకే ఒక్క మాటకి మాత్రం ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెళ్లి కాకుండానే నేను తల్లినవ్వడానికి సిద్ధంగా ఉండడం అంటే ఇది ఎంతవరకు దారి తీస్తుంది, మిమ్మల్ని చూసి యూత్ అందరూ కూడా చెడిపోతారు కదా, ఇలాంటి కామెంట్స్ ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంకా చదువుకోవడం కానీ, ఉద్యోగాలు కానీ, సంసారాలు మానేసుకొని ఈ విధంగా నేను తల్లినవుతాను, పెళ్లి చేసుకొని నా ఇంట్లో నేను ఉంటానని ఇంకా ఆ ఇంటిని వదిలేసి అమ్మగారి ఇంట్లో వచ్చి ఉంటారా, ఇంకా లేకపోతే వారు సపరేట్గా వెళ్ళి బతుకుతారా? ఇలాంటి అంటే యువతని కావచ్చు, అసలు ముఖ్యంగా సమాజాన్ని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పాడు చేస్తున్నారని చెప్పేసి కూడా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దివ్య సత్యరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.